శానిటైజర్ మన ఇంటికాడ ఉంటే మనం రాసుకోవచ్చు, ఒక గంట 2 గంటలు ఒకసారి. ఇప్పుడు అది లేదనుకో ఏం చేయాలి, ఇంకా సబ్బు అయితే ఉంటుంది కదా, మన ఏదో బట్ట సబ్బు నాన్న సబ్బు దాంట్లో మనం రాసుకోవాలి కంపల్సరీ. ఇది పాటించాలి. ఇప్పుడు ఏం సార్, ఇప్పుడు లాక్డౌన్ చేయబట్టి చాలా తక్కువ అయినది. కానీ ఇప్పుడు ఏమవుతుంది సార్, ఇప్పుడు ఎవరు కరోనా వచ్చినా తెలుసుకోలేదు, లోపల లంగ్స్ ఊపిరితిత్తులు పడుతుంది. ఇప్పుడే స్నేహితులు ఫోన్ చేసిండు, కరోనా వచ్చినట్టు తెలియదు. హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఆయాసం వచ్చి కింద చెప్తున్నారు, స్కానింగ్ తీస్తేనే కరోనా తెలుస్తుందట, లేకపోతే తెలుస్తుందట. ఇప్పుడు మనం సోషల్ డిస్టెన్స్ పాటించకుండా మనం ఎవరిని అనలేము కదా, మనం సోషల్ డిస్టెన్స్ పాటించాలి. కొంచెం ఎప్పుడు కూడా శుభ్రంగా మాత్రం మన ఇళ్ళను మన బోర్లు శుభ్రం చేసుకున్నట్టుగా బట్టలు రోజు నీళ్ళు తీసుకోండి ఏం కాదు, కానీ మాత్రం డైలీ మాత్రం మార్చుకోండి. కొంచెం ఈ మాస్కులు ఉన్నాయి కదా శుభ్రం చేసుకోండి. ఒకరు సబ్బు లేదనుకో ఏం కాదు, నో ప్రాబ్లం, నీళ్ళు తీసుకొని రాసుకొని ఉత్తానే పర్లేదు, అట్లా ఏం కానీ ఏం కాదు 2-3 రోజులకు ఉంచుకుంటా నేను అని మాత్రం చేయకండి. అది శుభ్రత అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి అందుకోసం మేము ప్రేమించి మరి ఇక్కడికి మేము రావడం జరిగింది. మేము బయలుదేరుతాం మరి. ఓకే సార్.